చేస్తారు? కార్పెంటర్. కార్పెంటర్. ఎట్లా ఉన్నాయి పనులు? బాగున్నాయి. పనులు లేక 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నాం. తినడానికి బో కూడా లేదు సరిగా. ఎందుకని లేవు పనులు? ఎందుకు అర్థం మాకు అది ఆ జగన్ ప్రభుత్వంలో బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేసినాడో ఏం చేయలేదో తెలియదు. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన కానీ పనులు లేక ఖాళీగా కూర్చొని స్టోర్ బియ్యం తింటా కూర్చున్నాం. నెల్లూరు బియ్యము సన్నాల బియ్యం తినేవాళ్ళము, ఇప్పుడు స్టోర్ బియ్యం తింటున్నాం. అది ఎవరి రాజకీయం, మనం రాజకీయాల వాళ్ళను విమర్శించేంత వయసు లేదు, మనకు శక్తి లేదు. కానీ అది మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. జగన్ ప్రభుత్వంలో అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎందుకు జరగడం లేదో, ఎవరిని ప్రశ్నించాలో తెలియక తికమక్కలో పడి మేము ఆలోచన చేస్తున్నాం. మా ప్రభుత్వం చాలా జనాలకి మంచి చేస్తుంది, మరి మంచి ప్రభుత్వం చంద్రబాబు గారు అంటున్నారు కదా. వేశాము, కానీ మాకైతే ఏదో తల్లి దీవెన చదువులకు సాయం చేశారు జగన్ గారు. జగన్ గారు సాయం చేశారు. ఈయన చేస్తూ ఉంటాను, ఇంతవరకు ఏం మొదలు పెట్టలేదు. కానీ ఎటువంటి పరిస్థితి వస్తుందో ఇంకా ఈ 3 నెలల్లో మేము అడక్క తినాలనో లేదో అర్థం కావట్లే. మొత్తానికి ఆ పరిస్థితి వస్తుందేమో అని మేము భయపడుతున్నాం. అది విషయం. ఒకవేళ మళ్ళీ జగన్ వచ్చుంటే కనుక జనాలే ఇబ్బంది పడేవాళ్ళు, నష్టపోయేది రాష్ట్రం అంటారెడ్డి కూటమి. కొంత ఉదాహరణ ఉంది, ప్రజల్లో అవగాహన ఉన్నది. ఇంకా అమ్ముతాడు జగన్ అనే ఆ మాట కూడా వచ్చింది. కానీ ఈయన అమ్ముతాడో లేదో తెలియదు. అది కూడా మనకు ఈయన అమ్ముతాడో మాకు బోగు కూడా పెడతాడో లేదో అర్థం కావట్లే. ఆయన ప్రభుత్వం మంచిది కాదు, ఈయన ప్రభుత్వం మంచిది అని చెప్పలేము. మా ప్రజలకు మేలు చేసే వాళ్ళు కావాలి. ఎవరైనా ప్రజలకు మేలు చేసే వాళ్ళు కావాలి కదా. మనం కోరుకునేది ఏంటి? అందరికి ప్రజలు అందుబాటు ఉండాలా. ఏ ప్రభుత్వం కానీ ప్రజలకు అందుబాటులో ఉంటే అందరూ సంతోషపడతారు. పేదవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, మేస్త్రీలు కానీ ఒక లేబరు అందరూ బాగుండాలా. అందరికీ పనులు కల్పించాలా. మీరు రాష్ట్రాలు కొత్తవి అమరావతిలో అది కడతా ఇది కడతా ఉంటున్నారు. కానీ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే అవకాశం అందరికీ తేవాలని నేను కోరుకుంటున్నా. దాగండి, వెయిట్ చేయండి అంటున్నారు చంద్రబాబు. ఎన్నాళ్ళు? 5 ఏళ్ళు అయిపోతాయి. మళ్ళీ ఎవరు చేయాలా? 5 ఏళ్ళు అయిపోతాయి. మా ఆయన చేయకపోయా, ఈయన చేయకపోయా. ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు జీవనాధారం కల్పిస్తే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని.